హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను .NET కోర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తానండి. టాప్ 6 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి నేను మీకు డిస్కస్ చేస్తున్నాను. సో ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, .NET కోర్ చాలా వరకు ప్రిపేర్ అవుతున్నాం, కానీ ఇంటర్వ్యూ అనేది మేము గెట్ ఇన్ అవ్వలేకపోతున్నాము, క్రాక్ అవ్వలేకపోతున్నాము అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. సో దానికి నేను .NET కోర్లో నేను యాజ్ అన్ ఇంటర్వ్యూవర్గా నేను మెయిన్గా నేను అడిగే క్వశ్చన్స్ని మీకు చెప్తున్నానండి. సో .NET కోర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. చాలా హ్యూజ్ ఓపెనింగ్స్ అనేవి .NET కోర్ మీద ఉన్నాయి. బట్ .NET కోర్ ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యే ముందు ఈ 6 క్వశ్చన్స్ కన్ఫామ్గా మీరు ప్రిపేర్ అవ్వండి. సో మోస్ట్ ఆఫ్ ది 4 క్వశ్చన్స్ యూ షుడ్ గెట్. As an interviewer also I am telling, every interviewer will ask very main basic things they are asking in the .NET core. Okay, first question వచ్చేసి .NET core లో వెరీ బేసిక్ క్వశ్చన్, వాట్ ఈజ్ .NET core? సో .NET core అనేది అంటే ఏంటి అసలు అనేది అడుగుతున్నారు. .NET core ఈజ్ ఏ ఫ్రీ ఓపెన్ సోర్స్ మాడ్యులర్ క్లాస్ ప్లాట్ఫామ్ ఫ్రేమ్వర్క్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్. నేను జనరల్ వర్డ్స్లో చెప్తున్నాను, ఇవి మీరు చదువుకోండి. గూగుల్ సెర్చ్లో మీరు సెర్చ్ చేసినా కూడా మీకు సెవరల్ రిజల్ట్స్ వస్తాయి. బట్ మీకు అర్థమైన విధంగా మీరు అనేది డిజైన్ చేసుకోండి. మీ వర్డ్ ఫార్మేషన్ మొత్తం కూడా డిజైన్ చేసుకోండి. ఇక్కడ మీకు వెరీ బ్రీఫ్గా మీకు చెప్తున్నాను, .NET కోర్ అనేది ఓపెన్ సోర్స్ అలాగే క్రాస్ ప్లాట్ఫామ్ అంటే వీ కెన్ డెవలప్ ద అప్లికేషన్ నాట్ ఓన్లీ ఇన్ విండోస్, we can develop in the application in Windows, Linux, Mac OS. Like that we have more than one operating system, we can develop the application in .NET core. But .NET framework, it is only limited to Windows. Okay, అలాగే డిప్లాయ్మెంట్ ప్రాసెస్ కూడా .NET ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఓన్లీ ఐఏఎస్లో మాత్రమే మనం డిప్లాయ్ చేయగలం. బట్ .NET కోర్ అప్లికేషన్ని మనం మల్టిపుల్ సర్వర్స్లో డిప్లాయ్ చేయొచ్చు, విండోస్ అలాగే అపాచీ. సో ఈ విధంగా మనకి మల్టిపుల్ సర్వర్స్లో మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ .NET కోర్? .NET కోర్ ఫీచర్స్ ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి అనేది ఇక్కడ, దాని మెయిన్ ఫీచర్స్ ఏంటి అనేది ఇక్కడ అడుగుతున్నారు. సో నేను వెరీ బ్రీఫ్గా 1, 2, 3 ఇచ్చేసానండి. అంటే క్రాస్ ప్లాట్ఫామ్, కంటైనర్ సపోర్ట్, హై పెర్ఫార్మెన్స్, ఎసింక్రోనస్ సింక్ అండ్ అవైట్, యూనిఫైడ్ MVC అండ్ వెబ్ API ఫ్రేమ్వర్క్, మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ అండ్ డెవలప్మెంట్ మోడ్, డిపెండెన్సీ ఇంజెక్షన్. సో ఇవి మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఫ్యూచర్ వీడియోస్లో మీకు డిస్కస్ చేస్తానండి. సో మీరైతే ఇవి కన్ఫామ్గా అట్లీస్ట్ ఈ 6 అనేవి మీరు మీరు అట్లీస్ట్ చెప్పగలగాలి, వాళ్ళకి ఫీచర్స్ ఏంటి అనేది చెప్పగలగాలి. వాటి ఎక్స్ప్లెనేషన్ అనేది నెక్స్ట్, ఈ 6 మీరు గుర్తుంచుకోవాలి ఫస్ట్ అసలు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈజ్ మిడిల్ వేర్ అనేది తెలియకుండా .NET కోర్ ఇంటర్వ్యూకి అస్సలు వెళ్ళొద్దండి. సో మీరు వెళ్ళినా కూడా యూ విల్ ఫెయిల్. కన్ఫామ్గా నేను చెప్తున్నాను, మిడిల్ వేర్ అనేది అంత హార్ట్ ఆఫ్ ది .NET కోర్. ఓకే, మిడిల్ వేర్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ దట్ అసెంబుల్డ్ ఇంటూ ఎన్ యాప్ పైప్లైన్. ఇన్ సింపుల్ వర్డ్స్ ఐఎమ్ టెల్లింగ్, యూ కెన్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఇన్ వైల్ గూగుల్ సెర్చ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఓకే, బట్ నేను వెరీ జనరల్ వర్డ్స్లో తెలుగులో నేను చెప్పేస్తున్నాను. ఏంటంటే మిడిల్ వేర్ అనేది ఒక సాఫ్ట్వేర్, దానిలో మనం రిక్వెస్ట్ అండ్ రెస్పాన్సెస్ అనేవి వాటిని మనం ఇంజెక్ట్ చేసి ఒక పైప్ లైన్స్ అనేవి సెటప్ చేస్తామండి. అలా సీక్వెన్షియల్ నెంబర్ ఆఫ్ పైప్ లైన్స్ అనేవి మనం ఇంజెక్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇది మిడిల్ వేర్ అంటే. దీని గురించి మీకు చాలా బ్రీఫ్గా చెప్పాను, బట్ యూ కెన్ సెర్చ్ యువర్ ఓన్ వే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ startup.cs ఫైల్ ఇన్ .NET కోర్? startup.cs అనేది వెరీ ఇంపార్టెంట్ C# ఫైల్ అండి .NET కోర్లో. సో ఇదేంటంటే ఎప్పుడైతే అప్లికేషన్ స్టార్ట్ అవుతుందో మనకి program.cs అనేది మనకు .NET కోర్లో మెయిన్ ఫైల్ అండి. దాని నుంచి ఈ startup.cs ఫైల్లోకి కాల్ అవుతుంది. సో program.csలో మెయిన్ మెథడ్ అనేది ఉంటుంది. ఆ మెయిన్ మెథడ్ నుంచి ఈ startup.cs ఫైల్ని కాల్ చేసి ఇందులో ఉన్న కాన్ఫిగర్ సర్వీసెస్ని, రిక్వెస్ట్ పైప్లైన్ని కాన్ఫిగర్ చేసుకుంటామండి. సో ఓవరాల్గా మనకి ఈ startup.cs ఫైల్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫైల్ వైల్ కాన్ఫిగరింగ్ ద సర్వీసెస్ ఆర్ రిక్వెస్ట్ పైప్లైన్. ఓకే, వీ హ్యావ్ 2 methods. One is configure services and another one is configure method. Configure services is for configuring the services. For example, if I want to implement the MVC application, you should add some services.add MVC. Like that we need to add some services. Like that configure method, here we are building the request pipeline. Okay, so I will discuss with you more on this in future videos. Okay, coming to next question, what are the different types of JSON files in .NET core? .NET కోర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ JSON ఫైల్స్ మనకి 6 ఫైల్స్ ఉన్నాయండి. ఈ 6 ఫైల్స్ గురించి, ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ గురించి మీకు డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. బట్ మీరు ఈ 6 ఫైల్స్ మాత్రం మీరు ఇంటర్వ్యూలో మీరు కన్ఫామ్గా చెప్పాలి. ఓకే, ఈవెన్ చాలా బ్రీఫ్గా చెప్తున్నాను. గ్లోబల్.js గ్లోబల్ సెట్టింగ్స్ మనం
కాన్ఫిగర్ చేసుకుంటాం. లాంచ్ సెట్టింగ్స్ అంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, యూజర్ సీక్రెట్స్, ఓకే, ఇవన్నీ కూడా మనం చేసుకుంటాం. యాప్ సెట్టింగ్స్ అంటే ఆల్మోస్ట్ లైక్ వెబ్ కాన్ఫిగ్. అందులో మనం కీ వాల్యూ పేరుతో ఒక కీని క్రియేట్ చేసి వెబ్ కాన్ఫిగ్ నుంచి మనం ఏ విధంగా అయితే దాన్ని రీడ్ చేసుకుంటాం అదే విధంగా మనం ఇక్కడ చేసుకుంటామండి. అలాగే బండిల్ కాన్ఫిగ్ డాట్ చేసానంటే కూడా బండిల్స్ మనం క్రియేట్ చేసుకుంటాం. దీనికి సపరేట్ ఫైల్ ఉంటుంది, బండిల్స్ మనం క్రియేట్ చేసుకుంటాం. సో దీస్ ఆర్ ద 6 క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. కన్ఫామ్గా మీరు ప్రిపేర్ అవ్వండి బిఫోర్ గోయింగ్ టు .NET Core ఇంటర్వ్యూ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.